ఫ్రెండ్స్, మన ముందున్నది యమహా XSR రెట్రో స్పోర్టీ లుకింగ్ బైక్. ఇప్పుడు ఇందులో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ నా ఒపీనియన్ చెప్తా. పాజిటివ్ విషయానికి వస్తే ఇట్స్ ఆసమ్ లుక్. చూడగానే ఒక మంచి రెట్రో లుకింగ్ బైక్ విత్ బ్రైట్ కలర్స్ చూడడానికి బాగున్నాయి. హెడ్లైట్ కూడా లుక్స్ ప్రీమియం. ఇట్ హ్యాస్ ఏ స్ట్రాంగెస్ట్ హార్ట్, అంటే MT-15 R15లో వాడిన 155 తీసి VV ఇంజన్ ఇందులో కూడా వాడారు. కాబట్టి ఇంజన్ పరంగా, పవర్ పరంగా, టార్క్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. డ్యూయల్ ఛానల్ ABS, UHD ఫోక్స్, ఇంకా ఫిట్ అండ్ ఫినిష్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. నైస్లీ చిజిల్ బైక్. చూడగానే ఒక మంచి ఫీల్ వస్తుంది. ఈ XSRలో నాకు నచ్చిన కొన్ని విషయాలు, ఈవెన్ ఇట్ ఈస్ ఎ రెట్రో బైక్, ఇట్ హ్యాస్ ఏ ప్లాస్టిక్ ట్యాంక్. కెపాసిటీ కూడా జస్ట్ 10 లీటర్స్ ఉంది. దాంతోపాటు మిరర్స్ కూడా ఈ విధంగా ఓవెల్ షేప్ ఇచ్చారు. రౌండ్ ఉంటే బాగుంటుండే. ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్లో చాలా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బార్ అండ్ మిరర్స్ అందులో ఉన్నాయి. అండ్ ఆల్సో హెడ్లైట్ కూడా గ్రిల్స్లో ఇస్తున్నారు. అవన్నీ కూడా ఆఫ్టర్ మార్కెట్లో ఉన్నాయి. అండ్ ఆల్సో సీట్ లెంత్ చాలా తక్కువ ఉంది. వెనకాల కూర్చొని వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే దీనికి పిలియన్ రెస్ట్ లేదు, ఇంకా గ్రాబ్ రైల్స్ కూడా లేవు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఈ మధ్య అన్ని బైక్స్ కూడా కలర్ T50కి వెళ్తే వీళ్ళు మాత్రం నెగిటివ్ LCD డిస్ప్లేకి వెళ్ళారు. సో ఇదనమాట నేను అబ్జర్వ్ చేసిన కొన్ని నెగిటివ్స్.